వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలపై కన్నేశాడా? నిజంగానే కర్ణాటకపై కన్నేశాడని చెప్పేసి కూడా వార్తలు బగ్గుమంటున్నాయి. అసలు ప్లాన్ ఏంటి? దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి ఇటీవల జరిగిన 2024 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం తరపున ఒంటరిగా బరిలోకి దిగి 34.9% ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకొని విజయ్ తన టీవీకే పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వాస్తవంగా విజయ్కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపుగా 25 నుండి 30% వరకు ఉండడంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలను కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీజేపీ జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం 2 ఏళ్లలోనే ద్రావిడ దిగ్గజులైన డిఎంకే, ఏఐడిఎంకేలను మట్టి కరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు. గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ విజయ్ ప్రజాబలం ఏం మాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కిందని చెప్పవచ్చు.